ప్రతిపక్షంలో ఉండడం వేరు, అధికారంలో ఉండడం వేరు. Yes. ఒక కళాకారునికి అది ఎంత నరకం అనేది మీకు నేను చెప్పాల్సిన పని లేదు. చాలా పెద్ద నరకం చాలా మందికి. అవును. అధికారంలో ఉన్నప్పుడు వీ కెన్ నాట్ డూ, కొన్ని మనం చేయలేము, కొన్ని అవును. అవకాశం వచ్చేసింది. మీరు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ వైపు వచ్చిర్రా, లేదు అనూహ్యంగా నేను బీఆర్ఎస్ నుంచి అది ఇప్పుడు మీరు సంస్కృతి సారథి నుంచి అవును. భవిష్యత్తు ఏమైనా ఊహించి వచ్చిర్రా, లేకపోతే అక్కడ నిజంగానే వ్యవస్థ నచ్చకుండా వచ్చిరా అంటే ఏం చెప్తారా? నేను నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను సూటిగా అడుగుతున్నా, 10 సార్లు అడుగుతున్నా, ఎందుకో చెప్పుకో. నేను సూటిగానే చెప్తున్నా. పట్టపగలు ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగ తెలంగాణ జనాలకు తెలవడం కోసమే చెప్తున్నా. తెలంగాణ ఉద్యమ ద్రోహి, ఉద్యమం నడుస్తున్నప్పుడు విద్యార్థుల మీదకి గన్ను పట్టుకొని పోయినటువంటి ద్రోహి. మొదటి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది మీకు నచ్చట్లేదా? లేకపోతే అది నచ్చకనే అట్లాంటి ఆయనకు డబ్బా కొట్టుకుంటుండడం మాకు నచ్చట్లేదు. సేమ్ టైం అంటే తెలంగాణ ప్రజల పక్షాన చాలా నిజాయితీగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కోసం ఈ సందర్భంలో అట్లా ముఖ్యమంత్రి కోసం డబ్బా కొడతానికి సంస్కృతి సారుతుందా, లేకపోతే గతంలో మీరు అదే చేసిరా? మేము అది చేయలేదు. మరి మేము అది చేయలేదు. కళాకారులు అనే దాని మీద చాలా క్లారిటీ ఉండాలి. వాళ్ళకంటూ ఒక విజన్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక వైపే చూడాలి. ప్రజల సమస్యలే ఇలా కళాకారుడు బయటకు తీసుకొస్తేనే ఒక జర్నలిస్ట్ అయినా ఒక కళాకారుడు అంటే నేను అదే నమ్ముతా. ప్రజల సమస్యని అత్యంత ఎక్కువగా ముందుకు తీసుకుపోయేటప్పుడు ప్రజా సమస్యలు ప్రజలకు తెలియజేసే దాంట్లో ముందుస్తూ ఉండేటప్పుడు కళాకారుడు. అవును. 10 ఏళ్ల పాటు మీరు చేయాల్సింది మీరు చేసేసారు. ఇప్పుడు ఎమ్మటే ప్రజల కష్టాలు గుర్తొచ్చినాయా సందీప్ అంటున్నా? అంటే వాస్తవానికి ప్రజల కష్టాలనే ఉన్నారన్న. ఎప్పుడైనా ఒక సినిమా ఈవెంట్ పెట్టలేని పరిస్థితి తెలంగాణ ఉండేనా 10 సంవత్సరాల కాలంలో? ఎన్నడైనా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎన్నడైనా ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేసి లోపటేసిన సందర్భాలు ఉన్నాయా? కదా. మరి ఇదే గోదావరి పుష్కరాలలో 30కి మందిగా చనిపోయారు చంద్రబాబు నాయుడు పోతే తొక్కిసలాటలు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అది ఎట్లా వేరే ఒకటి సింపుల్, ఎంత ఉన్నత స్థాయి వ్యక్తి అయినా ఎవరైనా కూడా చట్టం ముందు సమానం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిరూపించిన నేనంటే నువ్వేమంటావు? నేను కావాలనే కొంత హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి నేను అదే చెప్పబోతున్నా హైదరాబాద్ లో ఉన్నటువంటి సినీ పరిశ్రమ మొత్తం అమరావతికి తరలిపోవాలనే ఒక దుర్బుద్ధితోటి ఇప్పుడు ఒకటే సింపుల్, అక్కడ అంటే మాకు ఇక్కడ రక్షణ లేదు. ఒక సూపర్ స్టార్ నటుడు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడండి. అవును. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పి ఇంచలు మొత్తం తరలి రేవంత్ రెడ్డి రేపు పొద్దున తీసుకొని అక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నారు. దానికోసం ఇప్పుడు అల్లు అర్జున్ చేయాల్సిన అవసరం ఏముందో? అదే, అంటే ఇక్కడ రక్షణ లేదు. మంచున్న చెడున్న మన ప్రాంతంలో మనం డెవలప్ చేసుకుందాము. ఇక మొన్న మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, సరే జర్నలిస్ట్ మీద దాడి జరగడం అనేది కొంత బాధాకరం. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది అయితే 100% తను వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పిండు. ఉన్న పలంగా నీ పేరు తను చెప్పలేదని సినిమా ఈవెంట్ లో. అంటే ఎందుకు ఉండాలి ఈగో? ఉండకూడదని నా ఉద్దేశం. బెనిఫిట్ షోకు మరి ఈగో అని ప్రీమియర్ షోకు డబ్బులు పెంచమని చెప్పేసి మీరు జీవో ఇస్తే, లేకపోతే మీకు ఇంతగానం చేస్తే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే మర్చిపోతే ఎవరికైనా ఈగో అట్టుగా? అందుకే అన్న లోపటేసింది కావచ్చు. అంత పెద్ద స్టార్ హీరోని పాన్ ఇండియా లెవెల్లో స్టార్ చూస్తున్నారు కదా, అక్కడ చనిపోయిన ఒక మహిళ ఎందుకు చూడట్లేదు అంటున్నా. అవును, ఆ మహిళ కుటుంబానికి 25 లక్షలు అన్నాడు. వాళ్ళ ప్రాణం తీసుకొస్తారంటున్నా. అదే అన్న, ఎవరు పోయిన ప్రాణాన్ని ఎవరం తీసుకురాలేము, కానీ ఉన్న పలంగా తన ఆర్థిక సాయం చేస్తా అని చెప్పిండు. ఉన్న ఇమ్మీడియట్ గా నీకు అంత షార్ట్ టైంలో సడన్ గా తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పడేయాల్సినంత తన ఆల్రెడీ సంజయ్ థియేటర్ వాళ్ళు కూడా మాకు ఇట్లా వస్తున్నాడు అని కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు, మాకు బందోబస్తు ఇవ్వండి ఏర్పాటు. దీంట్లో ఎవరిది తప్పిదము? ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకనే కదా. లేదు, అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బాధ్యత చేయొచ్చు కదా. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనను కూడా బాధ్యత చేయొచ్చు కదా. కేవలం పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక మన తెలుగు హీరోని తీసుకుపోయి లోపడేసి వాళ్ళు ఇజ్జత్ పోయే కాడికి వచ్చింది. అంటే తెలంగాణలో ఏ ఈవెంట్ చేసినా ఇట్లే ఉంటుంది, తెలంగాణలో ముందుకెళ్తే కొంత ఇబ్బంది జరుగుతుంది అని భయపడి రేపు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఆయన ప్రేమంతా అమరావతిలో ఉంటుంది అన్న, హైదరాబాద్ మీద ఉండదు, తెలంగాణ మీద ఉండదు. ఆయన ఆనవాళ్ళు మొత్తము అమరావతి, చంద్రబాబు బేస్లో వచ్చినటువంటి వ్యవస్థ అది. తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ మట్టి వాసన తెలియనాడు. ఇలా చాలా మంది మంచి మంచి కవులే తెలంగాణ మట్టి వాసన తెలుసు అని చెప్తారు. ఏం తెలుసు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? మీరు అందరు ఆడ ఈడ కూర్చొని ఆయన శివులలో చెప్పంగా గద్దరన్న పేరు ఒకటి నోటికి నేర్చుకున్నాడు. మీరు ఒక మాట అంటారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఉన్న చాలా మంది రేవంత్ రెడ్డి చుట్టూన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, అంటే ఆయన చుట్టూ కేవలం పదవుల కోసం పోయిన. అందుకే
అప్పుడు మా సోమన్న అప్పుడు ఎవరి పాలైందో తెలంగాణ ఎట్లయితే వాడిండో మళ్ళొక్కసారి ఆయన వాడాల్సిన సందర్భం అది మా గురువు గారే. అదే సోమన్న కూడా మళ్ళొక్కసారి గోసి కొంగాడేసి కాలి గజ్జలు గట్టి ఊరు ఊరుకు తిరిగి పోరు పాటలు పాడితే నేడు ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఓటుకు నోటు దొంగల పాలైంది తెలంగాణ. చంద్రబాబు కోసం నిత్యం శ్రమ పడినటువంటి వాళ్ళ పాలైంది తెలంగాణ. ఇప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా 10 ఏళ్ల కాలంలో బూటకపు ఎన్కౌంటర్లు జరగలేదు. ఇవాళ సాక్షాత్తు నేను అడవుల నుంచే వచ్చిన గన్నుబట్టిన అని చెప్పేటువంటి సీతక్క ప్రాంతంలో మొన్న 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆ రోజు చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడారు. ఏ ఒక్క రోజు చిన్న సంఘటన జరిగినా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడారు ఆ రోజు. కానీ ఇవాళ ప్రజా సంఘాలు ఎక్కడ పోయినాయో, విమలక్క లాంటి ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి విమలక్క మాట్లాడతలేదు. కాబట్టి ప్రజల సమస్యలు ఎప్పుడున్నా కూడా విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, ప్రజా జర్నలిస్ట్ పాశం యాదగిరి సార్ అయితే ఏదో కిషోర్ అన్న ఒకటి ఈవెంట్ పెడితే దాంట్లో వచ్చి గొడవ పెట్టుకున్నాడు డైరెక్ట్. మీ కాంగ్రెస్ వాళ్ళ దొంగలు, మీరు చంద్రబాబు తొత్తులు, చంద్రబాబు తొత్తు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు, అది దౌర్భాగ్యం. మీరు అసలు తెలంగాణ గురించే మాట్లాడదు, మీరు అమరుల గురించే మాట్లాడదు అని మాట్లాడాడు. ఎట్లా తీసుకున్నాడు? ₹1 అంటే నెత్తురు కూడు తింటున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎస్ సందీప్ ఏంటంటే ఒకటే నన్ను అదంటున్నావు ఇది అంటున్నావు వద్దురా రాయని అంటున్నావు అదంటున్నావు ₹1 తీసుకొని ఎక్కడ తీసుకొని ఇంత దుబ్బే అంటే ఏం చెప్తావు? ఆ రకంగా అట్లా ఇప్పుడు అంత పెద్ద జర్నలిస్టులు అంత పెద్ద ఉన్నతమైన వ్యక్తులే ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీలు పొందిన అవార్డులు పొందినటువంటి సుధా అశోక్ తేజ గారు అట్లాంటి వాళ్ళు ఇలా విగ్రహం చూసి చాలా ఆయన భుజకీర్తులు కదా నా సొంత తల్లి లెక్కుందని చెప్తున్నప్పుడు సందీప్ దానికి ఏమైనా అతీతుడా? అనుకుంటే దానికి ఏమైనా అతీతుడా? ఓ తేలి విజయ్ దానికి ఏమైనా అతీతురాలా? వాస్తవానికి మాకు చాలా అవకాశాలు వచ్చిండే, కానీ మేము వద్దనుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు నీతి నిజాయితీ వైపు నిలబడితేనే మనకు కొంత లైఫ్ జర్నీ జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన లేదన్నా, వాళ్ళకి అవసరం అక్కడ. అంటే నెలకు 32,000 33,000 వస్తే కొంతమంది బతికే వాళ్ళు ఉన్నారు. అవి లేకపోతే కుటుంబాలు గడవలేని పరిస్థితి కూడా. అట్లాంటి వాళ్ళని చూసే కదా కేసీఆర్ గారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు ముందుకు తీసుకొచ్చింది. ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం ఇచ్చిండు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతవరకే ఉండే, ఇవన్నీ లేకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర అంటే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, మర్చిపోయినా అసలు ఇంతకుముందే చెప్పాలి. తెలంగాణ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిండు, కానీ ఈ ఉద్యోగాలని ఎత్తేయడం కోసం ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే మళ్ళీ మాకు ఉద్యోగాలు కావాలి కళాకారులను వాడుకున్నాడు అట్లా ఇట్లా అని చెప్పిర్రో అయ్యాల గడీల పాలన అని మాట్లాడారు. మరి ఇదే రోజు ఇప్పుడు ఇదే కళాకారులు మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ కూడా పనిచేస్తున్నారు కదా. సేమ్ టైం ఆ రోజు ఎవరైతే ఉద్యోగాలు వద్దని మాట్లాడిరో ఇవాళ ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. అప్పుడు ఎందుకు వద్దన్నారు అసలు? మరి ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారు ఉద్యోగాలు? అప్పుడు మీకు ఏం తక్కువైందని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఏం వస్తుందనే ఆలోచన. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు లేరు? 580 మంది ఉన్నారు. సారథి చైర్మన్ గా మన వెన్నెలక్క గద్దరన్న వాళ్ళ కూతురు. అంటే నేను అంతకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. గద్దరన్న బతుకున్నప్పుడు అన్న ఎస్ గద్దరన్నకి ఇచ్చే గౌరవాన్ని మాట్లాడుతున్నప్పుడు అన్న ఒక్క నిమిషం, గద్దరన్నకి ఇచ్చే గౌరవంగా మేము చూస్తున్నాం, వెన్నెలక్కని చూస్తున్నాం అని మాట్లాడుతున్నప్పుడు గద్దరన్నకి చైర్మన్ తో ముడి పెడతారా? గద్దరన్న చేసిన త్యాగం. అవును, మళ్ళా అవును, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి అక్కడ ఉప ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ లో. నీ ప్రభుత్వం ఉన్నావు, నీకు అంతో ఇంతో జర పలుకుబడి ఉంటుంది కదా, మరి అప్పుడెందుకు ఇవ్వలేదు? అప్పుడెందుకు బీజేపీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్ని పెట్టి గెలిపించుకొని మళ్ళీ అప్పుడు నీకు నీ దాంట్లో చేర్చుకున్నావు? ఇవన్నీ చెప్తే మనం శ్రీకాంత్ తల్లిదాకా పోవాల్సి వస్తుంది. ఎందుకు? అంతే, ప్రభుత్వాలు కామన్. అదే నేనేమంటున్నా, గద్దరన్న ఉన్నన్ని రోజులు ఈ ₹1 కోసము 300 జాగ కోసం కాదు కొట్లాడింది ఆయన. నీ రాజ్యాధికారంలో మా వాటేంద్ర భయ్ అని అడిగిండు.